కరీంనగర్ పీఎంజే నగల దుకాణం దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌషాలం తెలిపారు. మీడియా సమావేశంలో కేసు వివరాలను సిపి వెల్లడించారు. నగల దుకాణంలో జరిగిన చోరీలో 13 మంది నిందితులు పాల్గొన్నట్లు వెల్లడించారు. మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. దోపిడీకి ముందు నిందితులు ధర్మపురిలో ఆశ్రయం పొందారని, చోరీ తర్వాత 3 బృందాలుగా విడిపోయి ధర్మపురి వద్ద వాహనాలు వదిలి పరారయ్యారని సిపి తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఇప్పటి వరకు 51,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ సిపి తెలిపారు. బంగారం కొనుగోలు చేసిన వ్యాపారితో పాటు నిందితులను అరెస్టు చేశామన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడని, 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి చివరికి కరీంనగర్లో దోపిడీ చేశారన్నారు. బీహార్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడిందని సిపి వెల్లడించారు. తెలంగాణలో ఇలాంటి తరహా దోపిడీ జరగడం మొదటిసారి అని సిపి వివరించారు. కేసులో total 5 shooters initially unnaru, 5 members, 5 offenders who came in the showroom. Deentlo iddare shooters ki adi arrest cheyadam jarigindi. Deento paatu one more accused who has helped them in assisting the offense. Atanu ee offense lo use aina sim ammesharu, arrange chesaru, sim arrange chesaru din kosam atanni kuda arrest cheyadam jarigindi. Total 3 arrests we have done. So deentlo prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He is the main, he was the main team leader of that group. Ataniki arrest cheyadam jarigindi. Antari interrogation lo main the gang gurinchi information telisindi. First, ee chala pedda gang, very professional gang idi. I'll not say gang also, it's a criminal enterprise, I'll say. Oka gangster unnaru, Subodh Singh, aina peru Subodh Singh. Currently, till recently he was in Biur jail Patna, kani recent ga Purnia jail Bihar lo shift ayaru. So he is the mastermind and gang leader of this gang. Atane conspire chesaru, atane conspiracy and supervision lo ee mottam plan cheyadam jarigindi. Ee gang lo total 2 sub teams were there. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్ గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్ లో లాడ్జెస్ లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్ లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్ని అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్ గా మెయిన్ రోడ్స్ లో మన ఇమీడియట్ గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్ లో, ఆఫ్లైన్ మ్యాప్ లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్ గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు.